మద్యం సిండికేటు అంటూ వక్రాక్షి చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. వక్రాక్షిలో వచ్చే ప్రతి వార్త అవాస్తవమే, అబద్ధమే. ప్రభుత్వం మద్యం సిండికేట్ కు ప్రోత్సహించి వినియోగదారులను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తోందని వక్రాక్షి సాక్షి పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా నిరాధారమైనదని ఎక్సైజ్ శాఖ ఒక ప్రకటనలో ఖండించింది. 2014-19 మధ్య కాలంలో ప్రభుత్వం మద్యం లైసెన్స్దారులకు అనుకూలంగా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిందని, అదేవిధంగా ఇప్పుడు బార్లకు ఏఆర్ఈటీని తొలగించడానికి సిద్ధంగా ఉందనేది పూర్తిగా అబద్ధమని వివరించారు. ప్రివిలేజ్ ఫీజును 2015లో ఒక విధానపరమైన నిర్ణయంగా రద్దు చేశారు. మద్యం షాపుల కేటాయింపును సులభతరం చేయడానికి, లైసెన్స్దారుల నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చేయడానికి అనేక విధానపరమైన అంశాలను పరిశీలించి తీసుకున్న నిర్ణయం అది. మద్యం సిండికేట్ బార్ల అప్పగింత ప్రక్రియను హైజాక్ చేసిందని, దరఖాస్తులు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదని, ఏఆర్ఈటీని తొలగించాలని డిమాండ్ చేస్తోందని చెప్పడం నిజం కాదు. నిజానికి నవంబర్ 2019 వరకు బార్లు, మద్యం షాపులకు ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ ధర ఎప్పుడూ ఒకేలా ఉండేది. 2019 నవంబర్లో మద్యం షాపులతో పోలిస్తే బార్లపై 3 రెట్లు అదనంగా ఏఆర్ఈటీ విధించారు. దీనివల్ల ఒకే రకమైన మద్యానికి వేరువేరు ధరలు ఏర్పడ్డాయి. ఇలాంటి విధానాన్ని దేశంలో ఎక్కడా అమలు చేయలేదు. బార్లపై విధించిన ఏఆర్ఈటీ చాలా అధికంగా ఉందని గుర్తించి సెప్టెంబర్ 2020లో దాన్ని ఇష్యూ ధరలో 10% తగ్గించారు. అయితే మద్యం షాపులు, బార్ల మధ్య ఇన్వాయిస్ ధరల వ్యత్యాసం కొనసాగుతూనే ఉంది. ఇది రాష్ట్ర పన్నుల విధానానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. ఈ వ్యత్యాసం మార్కెట్ను తీవ్రంగా దెబ్బతీస్తుందని, ముఖ్యంగా 2019-24 మధ్యకాలంలో షాపుల నుంచి బార్లకు మద్యం అక్రమంగా తరలించడం వంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు అవకాశం కల్పించింది. ఈ విధానాన్ని సరిదిద్దడం, తద్వారా అక్రమ వ్యాపారులకు అవకాశం లేకుండా షాపులు, బార్లు రెండు సజావుగా పనిచేయడానికి ఐఎంఎఫ్ఎల్ హోల్సేల్ ధరలలో పారదర్శకతను పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నాం. బార్ల పాలసీ ప్రక్రియను మద్యం సిండికేట్ పూర్తిగా స్వాధీనం చేసుకుందనే ఆరోపణ పూర్తిగా నిరాధారమైంది. ఇప్పటి వరకు ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీలలో నోటిఫై చేసిన 924 బార్లలో 625 బార్లను ప్రతి జిల్లా కలెక్టర్లు లాటరీ నిర్వహించి గెలుపొందిన వారికి కేటాయించారు. నిజానికి 2022-25 బార్ పాలసీ ప్రకారం 1149 దరఖాస్తులు వస్తే 2025-28 బార్ పాలసీలో 2873 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుము రూపంలో కూడా ప్రస్తుతం పాలసీ ద్వారా గతంలో 91 కోట్లు మాత్రమే వస్తే ప్రస్తుత పాలసీలో 143.65 కోట్ల రూపాయలు వచ్చాయి. ఏఆర్ఈటీ ద్వారా సంవత్సరానికి 500 కోట్లు లభిస్తోందనే ఆరోపణ కూడా నిజం కాదు. ప్రస్తుత బార్ల ప్రకారం 2025-26 సంవత్సరానికి ఇది సుమారు 225 కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. బార్లలో 99 రూపాయల మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నారనే ఆరోపణ కూడా పచ్చి అబద్ధం. కేబినెట్ ఉపసంఘం సమావేశంలో 2019 ప్రవేశపెట్టిన బార్ పాలసీ గురించి కీలకంగా చర్చించడం జరిగింది. ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ ఉత్పత్తులకు అదనంగా ఏఆర్ఈటీ విధించడం గురించి, తద్వారా కలిగిన ఇబ్బందులు, మద్యం షాపుల నుంచి బార్లకు మద్యం అక్రమంగా తరలించడం వంటి అంశాలపై కూడా చర్చించారు. వాస్తవాలన్నింటినీ వక్రీకరించి సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2019-24 మధ్య కాలంలో జరిగిన మద్యం అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటం, ప్రస్తుతం అమలు చేసిన మద్యం పాలసీకి మద్యం ప్రియుల నుంచి మంచి స్పందన రావడంతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా సాక్షి అబద్ధాలను ప్రచురిస్తోంది. దేశ చరిత్రలోనే 2019-24 మధ్య రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం అత్యంత తీవ్రమైనది. మద్యం కుంభకోణంపై అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుండటం, అరెస్టు తప్పదనే భయంతో ప్రభుత్వంపై బురదల్లేందుకు సాక్షి పత్రికలో తప్పుడు కథనాలను ప్రచురించి మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోందని తెలిపింది.